పరలోకం ఎలా ఉంటుంది? అల్లాహ్ మనిషికి ఇచ్చిన పరీక్షల వెనుక ఉన్న సందేశం ఏమిటి? మరియు గత జాతుల నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి? ఈ ప్రశ్నలకు హృదయాన్ని కదిలించే సమాధానాలను అందించే 2 గొప్ప సూరహ్లను ఇప్పుడు వినబోతున్నాం. సూరహ్ అల్ ఘాషియా మరియు సూరహ్ అల్ ఫజ్ర్. అందమైన ఖురాన్ పారాయణంతో పాటు సులభమైన తెలుగు అనువాదాన్ని వినండి. మనసును ప్రశాంతంగా చేసుకుని ఖురాన్ సందేశాన్ని హృదయంతో వినండి. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. హల్ అతాక హదీసుల్ గాషియా. హఠాత్తుగా ఆసన్నమయ్యే ఆ విపత్తు, పునరుద్ధాన దినపు సమాచారం నీకు అందిందా? వుజూహు యౌమఇదిన్ ఖాషియా. కొన్ని ముఖాలు ఆ రోజు వాలి, కృంగి పోయి ఉంటాయి. ఆమిలతున్ నాసిబా. ప్రపంచంలోని వృధా, శ్రమకు, పరలోకంలో జరిగే అవమానానికి. తస్లా నారన్ హామియా. వారు దహించే అగ్నిలో పడి కాలుతారు. తుస్కా మిన్ ఐనిన్ ఆనియా. వారికి సలసల కాగే చలమా నీరు త్రాగటానికి ఇవ్వబడుతుంది. లైస లహుం తఅమున్ ఇల్లా మిన్ దరీ'. వారికి చేదు ముళ్ళగడ్డ, దరీం తప్ప మరొక ఆహారం ఉండదు. లా యుస్మిను వలా యుగ్నీ మిన్ జూ'. అది వారికి బలము నీయదు మరియు ఆకలి తీర్చదు. వుజూహు యౌమఇదిన్ నాఇమా. ఆ రోజున మరికొన్ని ముఖాలు కళకళలాడుతూ ఉంటాయి. లిసఇహా రాదియా. తాము చేసుకున్న సత్కార్యాలకు, ఫలితాలకు వారు సంతోషపడుతూ ఉంటారు. ఫీ జన్నతిన్ ఆలియా. అత్యున్నతమైన స్వర్గవనంలో. లా తస్మఉ ఫీహా లాగియా. అందులో వారు ఎలాంటి వృధా మాటలు వినరు. ఫీహా ఐనున్ జారియా. అందులో ప్రవహించే సెలయేళ్లు ఉంటాయి. ఫీహా సురురున్ మర్ఫూఆ. అందులో ఎత్తైన ఆసనాలు ఉంటాయి. వఅక్వాబున్ మవ్దూఆ. మరియు పేర్చబడిన మధు పాత్రలు. వనమారికు మస్ఫూఫా. మరియు వరుసలుగా వేయబడిన దిండ్లు. వజరాబియ్యు మబ్సూసా. మరియు పరచబడిన నాణ్యమైన తివాచీలు. అఫలా యంజురూన ఇలల్ ఇబ్లి కైఫ ఖులికత్. ఏమిటి? వారు ఒంటెల వైపు చూడరా? అవి ఎలా సృష్టించబడ్డాయో. వఇలస్ సమాఇ కైఫ రుఫిఅత్. మరియు ఆకాశం వైపుకు చూడరా? అది ఎలా పైకి ఎత్తబడి ఉందో. వఇలల్ జిబాలి కైఫ నుసిబత్. మరియు కొండల వైపుకు చూడరా? అవి ఎలా గట్టిగా నాటబడి ఉన్నాయో. వఇలల్ అర్ది కైఫ సుతిహత్. మరియు భూమి వైపుకు చూడరా? అది ఎలా విశాలంగా పరచబడి ఉందో. ఫదక్కిర్ ఇన్నమా అంత ముదక్కిర్. కావున ఓ ముహమ్మద్, నీవు హితోపదేశం చేస్తూ ఉండు. వాస్తవానికి నీవు కేవలం హితోపదేశం చేసేవాడవు మాత్రమే. లస్త అలైహిం బిముసైతిర్. నీవు వారిని విశ్వసించమని బలవంతం చేసేవాడవు కావు. ఇల్లా మన్ తవల్లా వకఫర్. ఇక ఎవడైతే వెనుదిరుగుతాడో మరియు సత్యాన్ని తిరస్కరిస్తాడో. ఫయుఅజ్జిబుహు అల్లాహుల్ అజాబల్ అక్బర్. అప్పుడు అతనికి అల్లాహ్ ఘోర శిక్ష విధిస్తాడు. ఇన్న ఇలైనా ఇయాబహుం. నిశ్చయంగా మా వైపునకే వారి మరలింపు ఉంది. థుమ్మ ఇన్న అలైనా హిసాబహుం. ఆ తర్వాత నిశ్చయంగా వారి లెక్క తీసుకునేది మేమే. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. వల్ ఫజ్ర్. ప్రాంతః కాలం సాక్షిగా. వలయాలిన్ అష్ర్. 10 రాత్రుల సాక్షిగా. వశ్శఫ్ఇ వల్ వత్ర్. సరి బేసీల సాక్షిగా. వల్లైలి ఇదా యస్ర్. గడచిపోయే రాత్రి సాక్షిగా. హల్ ఫీ ذلك قسم لذي حجر. వీటిలో బుద్ధిగల వాని కొరకు ఏ ప్రమాణమూ లేదా ఏమిటి? అలం తర కైఫ ఫఅల రబ్బుక బిఆద్.
నీ ప్రభువు ఆద్ జాతి వారి పట్ల ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా? إرم ذات العماد ఎత్తైన స్తంభాల భవనాలు గల ఇరం ప్రజల పట్ల, التي لم يخلق مثلها في البلاد వారిలాంటి జాతి భూమిలో ఎన్నడూ సృష్టించబడలేదు. وثمود الذين جابوا الصخر بالواد మరియు లోయలలోని కొండరాళ్లలో భవనాలను తొలిచిన సమూద్ జాతి పట్ల, وفرعون ذي الأوتاد మరియు మేకులవాడైన ఫిరౌన్ పట్ల, الذين طغوا في البلاد వారంతా ఆయా దేశాలలో తలబిరుసుతనంతో ప్రవర్తించారు. فأكثروا فيها الفساد మరియు వాటిలో దౌర్జన్యాన్ని రేకెత్తించారు. فصب عليهم ربك سوط عذاب కాబట్టి నీ ప్రభువు వారిపైకి అనేక రకాల బాధాకరమైన శిక్షలను పంపాడు. إن ربك لبالمرصاد వాస్తవానికి నీ ప్రభువు మాటు వేసి ఉన్నాడు, అంతా కనిపెడుతూ ఉంటాడు. فأما الإنسان إذا ما ابتلاه ربه فأكرمه ونعمه فيقول ربي أكرمن అయితే మానవుడు ఎలాంటివాడంటే, అతని ప్రభువు అతన్ని పరీక్షించటానికి అతనికి గౌరవ ప్రతిష్టలనిచ్చి అనుగ్రహించి నప్పుడు నా ప్రభువు నన్ను గౌరవించాడు అని అంటాడు. وأما إذا ما ابتلاه فقدر عليه رزقه فيقول ربي أهانن కాని అతన్ని పరీక్షించటానికి అతని ఉపాధిని తగ్గించినప్పుడు నా ప్రభువు నన్ను అవమానించాడు అని అంటాడు. كلا بل لا تكرمون اليتيم అలా కాదు, వాస్తవానికి మీరు అనాథలను ఆదరించరు. ولا تحاضون على طعام المسكين మరియు మీరు పేదలకు అన్నం పెట్టే విషయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోరు. وتأكلون التراث أكلا لما మరియు వారసత్వపు ఆస్తిని పేరాసతో అంతా మీరే తినేస్తారు. وتحبون المال حبا جما మరియు మీరు ధనవ్యామోహంలో దారుణంగా చిక్కుకుపోయారు. كلا إذا دكت الأرض دكا دكا అలా కాదు, భూమి దంచి పిండి పిండిగా చేయబడినప్పుడు, وجاء ربك والملك صفا صفا మరియు నీ ప్రభువు స్వయంగా వస్తాడు మరియు దేవదూతలు వరుసలలో వస్తారు. وجيء يومئذ بجهنم يومئذ يتذكر الإنسان وأنى له الذكرى ఆ రోజు నరకం ముందుకు తీసుకురాబడుతుంది. ఆ రోజు మానవుడు తన కర్మలన్నీ జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. కాని ఆ రోజు జ్ఞప్తికి తెచ్చుకోవడం వల్ల అతనికి కలిగే ప్రయోజనమేమిటి? يقول يا ليتني قدمت لحياتي అతడు అయ్యో నా పాడుగాను, నా ఈ జీవితం కొరకు నేను సత్కార్యాలు చేసి పంపుకుని ఉంటే ఎంత బాగుండేది అని వాపోతాడు. فيومئذ لا يعذب عذابه أحد అయితే ఆ రోజు ఆయన అల్లాహ్ శిక్షించినట్లు మరెవడూ శిక్షించలేడు. ولا يوثق وثاقه أحد మరియు ఆయన అల్లాహ్ బంధించినట్లు మరెవడూ బంధించలేడు. يا أيتها النفس المطمئنة సన్మార్గునితో ఇలా అనబడుతుంది, ఓ తృప్తి పొందిన ఆత్మ, ارجعي إلى ربك راضية مرضية నీ ప్రభువు సన్నిధికి మరలిరా, నీకు లభించే సత్ఫలితానికి ఆనందిస్తూ మరియు నీ ప్రభువునకు ప్రియమైన దానివై. فادخلي في عبادي నీవు పుణ్యాత్ములైన నా దాసులలో చేరిపో, وادخلي جنتي మరియు నీవు నా స్వర్గంలో ప్రవేశించు. ఈ పవిత్రమైన ఖురాన్ పారాయణం మరియు తెలుగు అనువాదం మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఖురాన్ సందేశం మరింత మందికి చేరేందుకు ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి అందమైన ఖురాన్ పారాయణాలు
తెలుగు అనువాదాలు మరియు ఇస్లామిక్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అల్లాహ్ మనందరికీ ఖురాన్ను చదివే, అర్థం చేసుకునే మరియు ఆచరించే తౌఫీక్ ప్రసాదించుగాక. ఆమీన్. జజాకల్లాహు ఖైరన్. జజాకుం అల్లాహ్ ఖైర్.